శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శారదాదేవ్యై నమః. ఓం శ్రీ కామాక్షిదేవ్యై నమః. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు ఈ సత్సంగ ప్రసంగానికి స్వాగతం, సుస్వాగతం. నేటి ఈ ప్రసంగంలో భాగంగా దైవ దర్శనము సులువా కఠినమా అనేటువంటి అంశాన్ని గురించి మాట్లాడదాం. మనము చూడండి, నేటి కాలంలో ఈ కలియుగ భక్తిలో దైవాన్ని అంగడి సంతలో తక్కెడ తూకములో మనం దైవభక్తిని పెడుతున్నాము. స్వామి దేవుడా, నువ్వు నాకు ఇది ఇయ్యు, నేను నీకు ఇది చేసి పెడతా, నువ్వు నాకు ఈ కోరిక నెరవేర్చు, నీకు ఈ పని చేస్తా అని చెప్పి ఒక మానవ స్థాయిలో, అల్పమానవ స్థాయిలో ఉన్నటువంటి అవగాహననే, ఈ వ్యాపార ధోరణినే దైవం ముందు కూడా ప్రదర్శిస్తున్నాము. నిజంగా మిత్రులారా, దైవము నిజంగా సులువా అంటే నిజంగా సులువే, కష్టమా అంటే నిజంగా కష్టమే. దీనికి స్వామి వివేకానంద జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకు తెలియపరుస్తా. అదేంటంటే, ఒకసారి స్వామి వివేకానంద అతడి గురువు అయినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఈ మాదిరిగా, గురుదేవా, మీరు ఎప్పుడైనా దైవాన్ని దర్శించారా అని స్వామి వివేకానందుల వారు అడుగుతారు. రామకృష్ణ పరమహంస అంటారు, అవును దర్శించానయ్యా. శరీరంతో దర్శించారా? నిజంగా సశరీరంతో నిజంగా కళ్ళ ముందు దర్శించాను అని చెప్తాడు రామకృష్ణ పరమహంసుల వారు. అప్పుడు అడుగుతాడు వివేకానంద, మరి గురువు గారు నాకు కూడా చూపించగలరా? అదెంత పని నాయన, నీ కూడా చూపిస్తా, పద నాతో పాటు ఈ నదికి రా, నదిలో స్నానం చేయి, నీకు కూడా చూపిస్తా అంటాడు. సరే, స్వామి వివేకానందుల వారిని రామకృష్ణ పరమహంసుల వారు తీసుకెళ్తారు. 2 మునకలు వేస్తాడు స్వామి వివేకానంద. 3వ మునక వేయగానే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద మెడను గట్టిగా 3వ మునకలో పైకి లేవకుండా నీళ్లల్లోనే ఒత్తి పడతాడు. ఇక నీట మునిగిన స్వామి వివేకానందకి ఊపిరి ఆడదు. ఎటు చూస్తున్నా నీళ్లు, శ్వాసించుకుందామన్నా నీళ్లు వెళ్ళిపోతాయి. శ్వాస గురించి ఆరాటపడుతూ ఇక శ్వాస ఆడని స్థితి వరకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇక చివరి శ్వాస, ఇక చివరి ప్రయత్నంలో అందకుంటే కష్టమని చెప్పి భావించి అప్పుడు రామకృష్ణ పరమహంస ఒకసారి చేయి తీస్తాడు. స్వామి వివేకానంద గబాలున పైకి లేచి ఎర్రటి కళ్ళతో, కోపముతో, ఒక తెలియని భయముతో రామకృష్ణ పరమహంస వారి వైపు అప్పుడు చూస్తాడు. అనుకుంటాడు, ఎంతటి ఘోరము, నేను దైవాన్ని దర్శింపజేయమంటే నా ప్రాణాన్ని తీసేంత పని చేసేనే ఈ స్వామి అని చెప్పి ఎర్రటి కళ్ళతో స్వామి దిక్కు చూస్తుంటాడు. ఇట్లానే ఉండేదండి బోధ. ఇంతకుముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము, గురువు యొక్క వ్యవహారము, గురువు యొక్క మాటలు, వారి చేష్టితములు అంత సులువుగా అర్థం కావని. అందుకే శ్రీ రామకృష్ణ పరమహంసుల వారిని ఆ కాలములో కొంతమంది అజ్ఞానులు పిచ్చి ఠాగూర్ అనేవాళ్ళట, మాయా ఠాగూర్ అనేవాళ్ళట. అజ్ఞానము అంటే ఠాగూర్ వంశస్థుడు కాబట్టి. సరే, ఏదైనప్పటికీ ఇక కాస్త శ్వాస పీల్చుకొని ఉపశమనం చెంది స్వామి వివేకానందుల వారు రామకృష్ణ పరమహంసుల వారిని అడుగుతారు, గురువుగారు దైవాన్ని చూపించమంటే నన్ను చంపేంత పని చేస్తేరే, ఇదా దైవాన్ని చూపించే మార్గము అంటే అప్పుడు రామకృష్ణ పరమహంస నవ్వుతూ, నేను నిన్ను నీళ్లల్లో ఒత్తి పట్టాను కదా నాయన, అప్పుడు దేని గురించి ప్రయత్నము చేశావు అంటే, గాలి ఆడట్లేదు గురువుగారు, ప్రాణాన్ని దక్కించుకునే ప్రయత్నంలో గాలిని తీసుకునే ప్రయత్నము గురించి, శ్వాస గురించి తప్పించాను గురువుగారు, అది నేను చేసిన ప్రయత్నము అంటే అప్పుడు శ్రీ రామకృష్ణుల వారు అంటారు, అదే నాయన దైవ రహస్యము, దైవాన్ని పొందే మార్గము. ఎట్లయితే బ్రతుకును దక్కించుకోవడానికి, బ్రతకడానికి నువ్వు శ్వాస గురించి తీవ్రమైనటువంటి తపనను కలిగి ఉన్నావో, దైవాన్ని దర్శించాలంటే కూడా అంతటి తపనను కలిగి ఉండాలి. ఎలాగైతే శ్వాస మీదనే దృష్టి పెట్టి, శ్వాస తప్ప అన్యము నన్ను ఇంకా బ్రతికించలేదు అని చెప్పి తీవ్ర సాధనగా నీళ్లలో ఉన్నావో, ఆ రకంగా బయట కూడా తీక్షణమైన దృష్టిని శ్వాస మీదనే పెట్టి తీవ్ర సాధనలో, శ్వాస సాధనలో ఉండాలి. దైవాన్ని దర్శించాలన్న తీవ్ర తపన, శ్వాసను దక్కించుకోవాలనేటువంటి శ్వాస మీద దృష్టి, శ్వాస మీద ధ్యాస,
ఈ రెండు ఉండగలిగితేనే దైవాన్ని దర్శించగలవయ్యా అని చెప్పి రామకృష్ణుల వారు చెప్పారు. అప్పుడు వివేకానందుల వారు గురువు గారి పైన ఆ క్షణము తెచ్చుకున్నటువంటి తప్పుడు భావనను తెలుసుకొని సాష్టాంగ నమస్కారం చేసి ఇక తర్వాత తాను ఎంత మహాత్ముడయ్యాడో, ఎంతటి గురుభక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. అందుకే మిత్రులారా, దైవ దర్శనం అంటే తీవ్ర తపన. దైవ దర్శనము అంటే ఏదో కేవలము మొక్కుబడి కాదు. దైవ దర్శనం అంటే లోపల నుంచి తపన. లోననే ఉన్న దైవాన్ని మనము సాక్షాత్కరింప చేసుకోవడము. అందుకే పెద్దలు చెప్తారు, దైవాన్ని దర్శించాలంటే నీవు దైవంగా మారాలి. నీవు దైవంగా మారితేనే దైవాన్ని దర్శించగలవు. దైవ దర్శనము అనేది రెండవది కాదు. దైవ దర్శనం అనేది స్వాత్మానుభవము అని చెప్తారు. నీవు తెరుచుకోబడు, దైవము తెలుసుకోబడతాడు. మళ్ళీ చెప్తున్నా, నీవు తెరుచుకోబడు, దైవము తెలుసుకోబడతాడు. అంటే యోగ సిద్ధాంతములో నీవు తెరుచుకోబడు అంటే నీ తీవ్రమైన తీక్షణమైన సాధన చేత నీ చక్రాల్లో ఉన్న కుండలిని శక్తిని తెరుచుకో. నీవు తెరుచుకోబడు. సహస్రారంగి కుండలిని వెళ్తే నువ్వే దైవమని తెలుసుకోబడతావు. ఇది దైవ సాక్షాత్కారము. దైవాన్ని దర్శించాలంటే అకుంఠితమైనటువంటి సాధన, చెరిగిపోని విశ్వాసము ఉండాలి మిత్రులారా. ఈ చక్కటి విషయాన్ని మీరు కూడా, మనము కూడా, నేను కూడా మనందరి జీవితాల్లో అవలంబించుకుంటామని చెప్పి తెలియజేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.